శాఖల వారీగా జరిగిన విధ్వంసం మీద, వ్యవస్థల వారీగా జరిగిన విధ్వంసం మీద. సో వీటి మీద శ్వేతపత్రాలు విడుదల చేస్తామంటున్నారు కదా, ఏంటి శ్వేతపత్రాలు విడుదల చేయాలనుకోవడంలో మీ ప్రభుత్వ ఉద్దేశం ఏంటి? ఇప్పుడు వీకే గారు మీరు గుర్తు చేసుకుంటే జగన్ రెడ్డి దుర్మార్గపు పరిపాలనలో ఆఖరికి ప్రజలకి జీవోలు చూసే అవకాశం, జీవోలు గురించి తెలుసుకునే అవకాశం కూడా లేకుండా చేసి పూర్తిగా మాయం చేస్తారు కదా. అసలు ఎవరికి ఏ సమాచారం తెలుసు సార్? అసలు ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, లేదంటే ఏ శాఖలో ఏం జరుగుతూ ఉంది, అసలు ఎటువంటి జీవోలు ఇస్తూ ఉన్నారు, ఏం చేశారు, ఇవన్నీ అసలు ఏమీ పూర్తిగా అంధకారమే కదా. ఇప్పుడు మనం అందరం ఏదో కష్టపడి మనకున్నటువంటి సోర్సెస్ ద్వారా ఏదో అక్కడక్కడ ఏదో డాక్యుమెంట్ సంపాదించి మనం మాట్లాడటమే కానీ మ్యాక్సిమం అంతా కూడా మొత్తం తొక్కుపెట్టేశారు కదా. రెండోది, ఎప్పుడైతే మన పని అయిపోయిందని తెలుసుకున్నారో మొత్తం సర్దుకునే కార్యక్రమం కూడా చేస్తే అప్పుడు ఆగమేఘాల మీద మళ్ళీ ఆదేశాలు ఇచ్చి గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ కార్యాలయాలన్నీ కూడా సీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. మొత్తం డాక్యుమెంట్లు తగలబెట్టే కార్యక్రమానికి ఎప్పుడో శ్రీకారం చుట్టేశారు కదా. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ రాజకీయ పార్టీలుగా మేమే కాకుండా ప్రజలు కూడా కోరుకుంటున్నారు అసలు ఏం జరిగింది 5 సంవత్సరాలు, ఎక్కడ ఉన్నాం మనం, వేర్ ఆర్ వి, వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ స్టేట్ అనేది తెలుసుకోవడానికి ప్రజలు కూడా చాలా ఉత్సుకతతో ఉన్నారు. అసలు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఫైనాన్సెస్ మీద ఒక శ్వేతపత్రం ఉండాలి. ఇప్పుడు మనం అక్కడక్కడ ఆర్బీఐ డేటాలో నుంచి లేదంటే సిఏజీ డేటాలో నుంచి ఇక్కడి నుంచి అన్ని పూలప్ చేసుకుని ఇదిగో రాష్ట్రం యొక్క అప్పు ఒక 11 లక్షల కోట్లు 12 లక్షల కోట్లు అని మనం లెక్కలేస్తూ ఉంటాం. అసలు నిజంగా ఏంటనేది తెలుసుకోవాలి కదా. దానికి శ్వేతపత్రం ఒక వైట్ పేపర్ రిలీజ్ చేయాలి కదా. ఆ పని చేస్తాం, ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచుతాం. 2019 వరకు రాష్ట్రం ఎలా ఉంది, 5 సంవత్సరాలుగా ఏం జరిగింది అనేది ప్రజలకు ముందు అసలు మా పరిపాలన మేము ప్రారంభించే ముందు అసలు ఉన్న వాస్తవ పరిస్థితి ఏంటో ప్రజలకి తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టే మేము ఈ శ్వేతపత్రాలు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఏం జరిగింది, పోలవరం అసలు దేనికి ఆగిపోయింది, ఎందుకని పని ముందుకు జరగట్లేదు, ఇది ఒక $1 మిలియన్ క్వశ్చన్, ఎందుకు ఆగిపోయింది పోలవరం తెలియాలి కదా. అసలు ఇరిగేషన్లో ఇన్ని ప్రాజెక్టులు, ఇన్ని వేల కోట్ల రూపాయలు ఏం చేశారు వీళ్ళు, డబ్బంతా ఎక్కడికి పోయింది తెలుసుకోవాలి కదా. కాబట్టి దాని మీద ఒక శ్వేతపత్రం కానివ్వండి. ఈ ఉత్తుత్తి బటన్లు ఇవన్నీ ఉత్తుత్తి బటన్లే కదా, ఊరికనే పేపర్ యాడ్లు తగలేయటం తప్పితే మేము అన్ని లక్షల మందికి ఇచ్చేసాం, ఇన్ని లక్షల మందికి ఇచ్చేసాం, ఈ ఉత్తుత్తి బటన్ చేతిలో మోసపోయే కదా ప్రజలు అంత పెద్ద ఎత్తున తిరగబడ్డారు. కాబట్టి సంక్షేమం పరంగా అసలు నిజంగా ఏం జరిగింది, లిక్కర్లో ఇవాళ మద్యంలో ఎంత పెద్ద కుంభకోణం జరిగిందండి, అసలు దాని గురించి మనం రిలీజ్ చేయాలి కదా. శాండ్లో ఏం జరిగింది, మైనింగ్లో ఏం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా మా ప్రథమ బాధ్యత, మా ప్రథమ కర్తవ్యంగా మేము దాన్ని భావిస్తున్నాం. రాష్ట్ర ప్రజలకి వాస్తవాలు తెలియచేయాలి ఇవాళ. అందుకనే మేము ప్రతి ఒక్క శాఖకి సంబంధించి మేము శ్వేతపత్రాలు విడుదల చేసి ఇదిగో ఇది జరిగింది, దిస్ ఈజ్ వేర్ వి ఆర్ అన్నది ముందుగా అందరికీ తెలియజేసి, అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు ఇదిగో మళ్ళీ దీన్ని ఏ రకంగా తిరిగి గాడిలో పెట్టాలి, జరిగినటువంటి విధ్వంసాన్ని ఏ రకంగా మళ్ళీ మనం పూడ్చుకోవాలి, అమరావతి రాజధాని విషయంగా వీళ్ళు ఎన్ని పాపాలు చేశారు, ఇవన్నీ ప్రతిదీ కూడా ముందు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము ఆ పద్ధతి మేము ఎంచుకున్నాం. కసరత్తు ఆల్రెడీ కూడా ప్రారంభమైంది. కొత్తగా ఇవాళ శాఖలు కూడా కేటాయిస్తూ ఉన్నారు మంత్రులందరికీ కూడా. ఇవాళ ప్రమాణ స్వీకారం చేసినటువంటి మంత్రులకి ఐఏఎస్ ఆఫీసర్స్ యొక్క రీషఫ్లింగ్ కూడా జరుగుతుంది. కాబట్టి ఇదంతా అయిన తర్వాత వీళ్ళందరూ ఒక ఎక్సర్సైజ్ చేసి ఈ వైట్ పేపర్స్ అన్నీ కూడా రిలీజ్ చేసి ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తారు వీకే గారు. రైట్. అయితే ఇక్కడ ఇందాక దినకర్ గారు స్టార్ట్ చేస్తే నేను ఆపాను. మంత్రివర్గ కూర్పు అనేది ఒక ఆస్పెక్ట్.